నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పటాన్చేరు సబ్ డివిజన్ పోలీస్ మై ఆర్ట్ ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు, పటాన్చేరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, డివిజన్ ఇన్స్పెక్టర్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోకు మై ఆర్ట్ ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ ను అతికించిన అడిషనల్ ఎస్పీ సంజీవరావు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ ఆటోకు ఉన్న స్టిక్కర్ లో పూర్తి వివరాలు ఉంటాయని తెలిపిన సంజీవరావు, ఆటో డ్రైవర్లు ఎలాంటి నేరాలు చేయకూడదని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐలు, కానిస్టేబుల్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మీరు కూడా క్షేమంగా ఆటో ప్యాసింజర్స్ను భద్రంగా వాళ్ళ తీసుకున్నటువంటి సార్, మీరు ఏదైనా ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేసిన 100లో కూడా చేస్తారు. నాకు తెలుసు 100లో కూడా చేస్తారు. ఎవడు తాగిపోతుంది. దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ప్రోగ్రామ్. ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే 150 ఆటోలను వెరిఫై చేయడం జరిగింది. అందరినీ పోలీసులు చూపించినాం. కనుక మాకు వేరే మార్గం లేదు. ఇప్పుడు మార్గం వచ్చింది. ఏ ఆటో వెళ్తే మిస్బిహేవ్ జరిగిందో, ఏ ఆటో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రూట్లో ఒక 1 అవర్లో ఏ ఆటో వచ్చింది కొన్ని సీసీ కెమెరాలు కవర్ అవుతాయి. మీరు వేసే ఆటో నంబరు కింద ఉంటుంది, మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది. కెమెరాలో ఈజీ క్యాచ్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆటో థెఫ్ట్ అయినప్పుడు నీ ఆటో ఏ రూట్ పోయింది అనేది కూడా నాకు ఈజీ ట్రేస్ అవుతుంది. ఇది మీకు అవసరం. ఆ రూట్లో నా ఆటో ఇక్కడ పార్క్ చేసినాం సార్ అంటే ఆ నంబర్ ప్రతి సీసీ కెమెరాలో పడుతుంది. మీ నంబర్ కంటే మా నంబర్ చాలా క్లారిటీ ఉంది. ఇది 2 వైపులా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాం. దయచేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. మీ రక్షణ గురించి పోలీస్ శాఖ చేయబడుతున్న ఈ చర్యల్ని అందరూ ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా పాత్రికేయులందరికీ కూడా, ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత టోటల్ 1855 ఆటోస్ ఉన్నాయి జిల్లాలో. కొన్ని ఆటోస్ బయట దిగుతున్నట్లున్నాయి, సిటీలో దిగుతున్నట్లు తెలియవు. దయచేసి పిలిపించి మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గుర్తు చేయండి. మేము స్టిక్కరింగ్ చేస్తాం, ఏం చేయము. స్టిక్కరింగ్ చేస్తాం, మీకు ఇచ్చేస్తాం. తర్వాత ప్రాసెస్ అంతా మాకు ఉంటుంది. మీ ఆటో ఎక్కడ దిగినా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కనెక్ట్ అయి ఉంటుంది. కంట్రోల్ రూమ్ కనుక మీరు సేఫ్, సొసైటీ సేఫ్, అందరం సేఫ్గా ఉంటాం. కనుక ఈ కార్యక్రమానికి అందరూ ముందుకు తీసుకురండి. కొంతమంది ఇప్పుడు వచ్చినారు, వాళ్ళని స్టిక్కరింగ్ చేస్తున్నాం. రాని వాళ్ళని కూడా పిలిపించుకున్న బాధ్యత కూడా మీదే. ఏదైనా ఆటోకు స్టిక్కరింగ్ లేకుండా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆటో ఏదైనా రోడ్డు మీద తిరుగుతుంది అనుకోండి, మీరే పట్టి ఇవ్వాలి. ఈ నంబర్ స్టిక్కరింగ్ లేకుండా తిరుగుతుందని చెప్పేసి. దయచేసి ఇది మంచి కార్యక్రమం, అందరూ ముందుకు రావాలి. దీనికి సహకరిస్తున్న అందరూ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెబుతూ, నెక్స్ట్ సేఫ్ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కూడా మీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. సేఫ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో ప్యాసింజర్లు ఎక్కితే వారికి భద్రత లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. మీకు ఉదాహరణకు లాస్ట్ టైం ఇంతకుముందు చెప్పాను, ఒక ఆటోలో ప్యాసింజర్ని ఎక్కించుకొని వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు తీసుకొని వాళ్ళను రోడ్డు మీద నెట్టేయడంతో వాళ్ళకు దెబ్బలు తగిలి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆమెను కొంచెం ప్రలోభ పెట్టి ఆమెకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇక్కడ వేరే రూట్ డ్రైవర్ చేసి లోపలికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేయడం కూడా జరిగింది. అది మన పటాన్చెరు పోలీస్ స్టేషన్లోనే జరిగింది. ఈ విధంగా ఆటో డ్రైవర్లు అందరు కాదు, ఎవరైతే నేరం ప్రవృత్తి ఉన్నటువంటి వారు కూడా తన ఆలోచనను మార్చుకొని ఫ్యామిలీ కోసం, పిల్లల కోసము సరైన జీవనాన్ని కొనసాగించినట్లయితే వారికి మంచిది, వాళ్ళ పిల్లలకు మంచిది. ఇప్పుడు లాస్ట్ 2 ఉదాహరణలు చెప్పాను. వాళ్ళు ఆ విధంగా చేయడం వల్ల ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది. వాళ్ళు జైలుకు పోతారు, తర్వాత శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కావున
ఇట్లాంటివి వాళ్ళు మనలో ఉంచుకొని మీరందరూ కూడా ప్యాసింజర్లను క్షేమంగా ఎవరైతే మన మీద నమ్మకంతో మన ఆటోలు ఎక్కుతారో వాళ్లకు నమ్మకం కలిగే విధంగా ఉండటం కోసమని మనం ఒక కార్యక్రమం తీసుకున్నాము. మీరు కూడా ఆ విధంగానే వారికి నమ్మకాన్ని కలిగించే విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టిక్కరింగ్ అనేది మనం ఒక బార్ కోడ్ ఇస్తాము. ఎవరైతే ప్యాసింజర్లు ఆటో ఎక్కిన వెంటనే ఒక కెమెరా ఆన్ చేసి క్లిక్ చేసినట్టయితే బార్ కోడ్ మీద ఆ ఆటోకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దాంతోపాటు మా దగ్గర నుంచి కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కానీ మాకు సంబంధించిన ఆఫీసర్ల నెంబర్లు కొన్ని వస్తాయి. అక్కడ ఏదన్నా ఎవరైనా మీకు మిస్బిహేవ్ చేసినట్టయితే ఆటో డ్రైవర్లు ప్యాసింజర్స్ తోటి లేడీస్ కనుక ఉండి వాళ్ళని మిస్బిహేవ్గా మాట్లాడినట్టయితే డబుల్ మీనింగ్ మాట్లాడినట్లయితే వాళ్ళ అసభ్యంగా ప్రవర్తించినట్టయితే వెంబటే కంప్లైంట్ అయిన ఉంటుంది. కంప్లైంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇమీడియట్గా దాంట్లో కాలమ్స్ వస్తాయి. అందులో మీరు కనుక ఫిలప్ చేస్తే అది కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఒక సేఫ్గా ప్యాసింజర్ను చేర్చడం కోసమని మనం భద్రత కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. తన భర్త తనకి కావాలంటూ మిస్ వైజాగ్ ఆందోళన. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నక్షత్ర మిస్ వైజాగ్. నక్షత్ర ఎంట్రీతో షాక్ అయిన భర్త తేజ మరో స్త్రీతో రూమ్ లో ఉండగా పట్టుకున్న మిస్ వైజాగ్. నక్షత్ర 2017లో తేజాని ప్రేమించి పెళ్లి చేసుకున్న నక్షత్ర ఇద్దరికి 2013లో ఓ సినిమా షూటింగ్ లో పరిచయం. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర నా భర్త తేజ పబ్జీలో అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. రోజుకొక వర్జిన్ నాకు కావాలంటూ నన్ను వేధిస్తున్నాడు. ఇక్కడ వేరే అమ్మాయితో పడుకుంటే నేను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాను. 2017లో మాకు పెళ్లైంది. నేవల్ డాక్ యాడ్ లో సస్పెండ్ అయ్యాడు. వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టారు. కేసు కోర్టులో ఉంది. ఇది నా ఆఫీస్, ఇల్లు కాదు. ఇది ఈ సినిమా ఆఫీస్. అమ్మాయి సినిమా ఆడిషన్ కి వచ్చింది. సంసారం నాశనం చేస్తున్నాను. 3.5 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ప్లీజ్ గో. దిస్ ఇస్ మై ప్రైవేట్ స్పేస్. రోజుకు ఫోటో పెడతాను. పెళ్లి చేసుకోబోతున్నాను. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకుని ఉంటానండి. వీడియోలో చెప్తున్నాను. డైవర్స్ అయితే పెళ్లి చేసుకోండి. Get out of my office. Get out of my office. వదిలేస్తే నేను వాడి డబ్బులతో ఏమైనా నా కూతురిని పోషించానండి. నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఎప్పుడూ సూసైడ్ చేసుకుని చచ్చిపోను మేడం. ఎప్పుడూ సూసైడ్ చేసుకుని చచ్చిపోను. నా తల్లిదండ్రులు నన్ను పోషించకపోతే వాళ్ళు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా అని వదిలేసి ఉంటే నా పరిస్థితి, నా పాప పరిస్థితి చెప్పండి మేడం. వాడు ఇచ్చే డబ్బుల కోసం అంటే వాడి దగ్గర ఏం ఇవ్వనండి మేడం. నాకు కోట్లు అడుగుతారు కదా, కంపెన్సేషన్ అడుగుతారు కదా సార్, మెయింటెనెన్స్ అడుగుతారు కదా, డీబీసీలో అడిగే కంపెన్సేషన్ ఎంత కావాలి చెప్పండి అమ్మా అని. ఎవరు తీసుకోలేదు మేడం కంపెన్సేషన్. అడిగినంత మాత్రం ఇచ్చేసాడా మేడం? కొన్ని డబ్బులు ఆపేయమని డిమాండ్ ఏమైనా మీరు పెట్టారా? సినిమాలు ఆపేసి మీతో సినిమాలు ఆపేయమంటే సినిమా ఎలా తీసాడు మేడం? నాతో కలిసినప్పుడే బ్యాక్ డోర్ అయ్యింది. నేను ఆ సెట్స్కి వెళ్ళింది. పాప కూడా నాకు పుట్టిన పాప కాదు, 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అనే ఆడియో మీద కాదు. నాకు తెలియదు ఏది ప్లే చేశారో. నాదో కాదు, నేనైతే అలా మాట్లాడలేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్. మరొకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హావ్ టు. నేను వినిపించిన పోనీ అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియాకి కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. ఒకసారి పోలీస్ స్టేషన్ యా
అయ్యా మీరైతే కాదు అంటున్నారు. ఎవరు నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. దట్స్ వాట్ ఐ ఇప్పుడు ఎందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఉంటుంది సార్, కక్ష సాధింపండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తను డబుల్ డిమాండ్ చేస్తుందని, మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ డిపార్ట్మెంట్ ఉంది, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ us ఫర్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా కలుస్తారా? నేను కలుస్తాను. అదే క్వశ్చన్ ఆవిడ అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తాను, నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోవాలి, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయలేమను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఎవిడెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు తను ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమంటే మీరు కోర్టులో తీసుకుంటాం, వాళ్ళు పంపించేస్తారు. ఓకే, మీ దగ్గర అదేమైనా ఉన్నాయా ఎవిడెన్స్? కానీ పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి కాదండి. మీరు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? ఏమో అంటే మీ పైన అభియోగాలు వచ్చాయండి, మీ పైన అభియోగాలు వచ్చాయి. మీ భార్య అంటే చెప్పి ఆరోపణ ఎలిగేషన్ అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటా అండి, యువర్ పాసింగ్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఇస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా, ఇన్ఫ్లుయెన్స్ చేశారని అడగండి. నిర్మల్ జిల్లా రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. ఖానాపూర్ మండలంలోని బాదంకుర్తి శివార్లో బస్సు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డ యువకుడు రణధీర్ మృతి చెందారని పోలీసులు తెలిపారు. రణధీర్ తన బైక్ లో పెట్రోల్ పోయించుకుని రోడ్డును దాటే క్రమంలో బస్సు ఢీకొనడంతో గాయపడ్డారు. దీంతో ఆయన్ను నిర్మల్ ఆసుపత్రికి తరలించగా రణధీర్ అక్కడ మృతి చెందినట్లు వారు వెల్లడించారు. రణధీర్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖానాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ను అవమానించిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖానాపూర్కు చెందిన పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు గురువారం ఖానాపూర్ ఎస్ఐ లింబాద్రికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఎక్స్ ముస్లిం సమీర్ అలియా సిద్ధార్థ చతుర్వేది అనే వ్యక్తి తమ ఇస్లాం పవిత్ర గ్రంథాన్ని కాలితో తొక్కుతూ పేజీలను చింపి కాల్చివేసి తమ మనోభావాలను కించపరిచాడన్నారు. ఇస్లాంపై విద్వేషపూరిత ప్రచారం చేస్తూ తమ ధర్మానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు న్యాయవాది అడ్వకేట్ కాజా, మౌలానా షేక్ రైస్, హఫీజ్, బిలాల్, జియా, సయ్యద్, అబీద్, మున్ను, हमीद, अमीर, सद्दाम, जीशान तदितरुलु उन्नारु. जो झारखंड में समीर मुस्लिम एक्स मुस्लिम समीर यूट्यूबर जो कुरान शरीफ को जो है ना फाड़ के उसकी बेहुरमती करते हुए उसको जलाया, उसके खिलाफ आज खानापुर टाउन में कंप्लेंट दी गई और सीए साहब से और हमारे जो है सो निम्बाद्री साहब जो एसआई साहब है उनके पास कंप्लेंट दी गई और इसमें उन लोगों ने कहा कि जो भी है इन्वेस्टिगेशन करके हम लोग इंक्वायरी करके मालूमात करके उसके ऊपर एफआईआर करते बल्कि हम आपको भरोसा दिए। और हम नौजवानों से भी यही गुजारिश कर रहे जो है ना, आप अपने तरीके से पुलिस स्टेशन आकर अगर आपको कुछ बोलना है तो आप कंप्लेंट करके यहाँ पे अपनी नाराज़गी और कंप्लेंट करके उनके ऊपर एफआईआर के लिए आप कर सकते। और हम सबसे गुजारिश कर रहे और माहौल को पुरअमन रखें और हम एहतजाज यहाँ करते हुए पुलिस स्टेशन आके कंप्लेंट करें, कानूनी कार्रवाई करने के लिए
जो है ना हम जो है पुलिस स्टेशन में कंप्लेंट देने के लिए आए थे आज। హైదరాబాద్ మెగా ఎంటర్ప్రైజెస్ వారు ఉగాది నంది ఐకాన్ పురస్కారాలు అందించారు. హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నిర్మల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ ఉత్తమ నటునిగా, ప్రేమతో నాన్న, మహారాజు, ఆవేదన లఘు చిత్రాలకు ఉగాది నంది పురస్కారాలను అందుకున్నారు. ఆయన కూతురు సుహాసిని ప్రేమతో నాన్నకు ఉత్తమ నటిగా ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఇదివరకే డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ ఎన్నోసార్లు ఉత్తమ వైద్యునిగా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. 2 రాష్ట్రాల స్థాయి నంది పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడు, నటుడిగా డాక్టర్ వేణుగోపాల్ కృష్ణ, ఉత్తమ నటిగా సుహాసిని అవార్డులు అందుకుని అందరి ప్రశంసలు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నాంపల్లి గుట్ట వద్ద రోడ్డులో డీసీఎం వ్యాన్ లారీ డి వ్యాన్ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ పరిస్థితి విషమం. మఠంపల్లి మండలంలో నిన్న జరిగిన గోవుల మృతిపై విచారణ చేపట్టిన జిల్లా వెటర్నరీ అధికారి డాక్టర్ కుమారస్వామి, సహాయ సంచాలకులు పెంటయ్య, జిల్లా అధికారులు మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరమని, మూగజీవులు అత్యంత దారుణంగా మృతి చెందడం తమను ఎంతో బాధించిందని అన్నారు. అక్రమంగా గోవుల్ని తరలించడం చట్టరీత్యా నేరమని, అక్రమంగా గోవులు తరలించే వారిపై కఠిన చర్యలు ఖచ్చితంగా శాఖపరంగా తీసుకునేలా వ్యవహరిస్తామని అన్నారు. గోవులని తరలించేటప్పుడు పూర్తి స్థాయిలో నిబంధనలు అన్ని పాటించే విధంగా ఉంటేనే అనుమతి ఇవ్వడం జరుగుతుందని, లేకపోతే అనుమతించడం జరగదని అన్నారు. నిన్న గోవులు చనిపోయిన ఘటనలో 16 గోవులు మృతి చెందగా నేడు చికిత్స అందిస్తూ ఉండగా మరొకటి చనిపోవటం జరిగింది. మొత్తం 17 చనిపోవటం జరిగింది. అక్రమంగా తరలించే వారిని పట్టుకొని కేసు నమోదు చేయడం కూడా జరిగిందని, అయితే ఇందులో ఎప్పుడైతే గోవుల్ని పట్టుకున్నారో వెంటనే సంబంధిత వెటర్నరీ డాక్టర్ కి సమాచారం అందించాలని, కానీ స్థానిక పోలీసులు అలా చేయకపోవటం కూడా గోవులు చనిపోవటంలో ఒక భాగమని అన్నారు. నిబంధనల ప్రకారం గోవుల్ని పట్టుకున్న వెంటనే స్థానిక మండల వెటర్నరీ డాక్టర్ కి సమాచారం అందించి ఆ తర్వాత వాటిని పూర్తి వైద్యాన్ని పర్యవేక్షణలో ఉంచి గో సంరక్షణ కేంద్రాలకు తరలించాలని అన్నారు. మొన్న 28వ తారీఖు రోజు సూర్యాపేట జిల్లాలో ఈ పశువుల రవాణా సందర్భంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ముఖ్యంగా పశువుల రవాణాలో ఇప్పుడు పశువుల రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలన ఈ దుర్ఘటన జరిగింది. ముఖ్యంగా ఈ రవాణా చేసే పశువులను కూడా అవి కోతకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సూర్యాపేట నుండి కదిరి జిల్లా సత్యసాయి జిల్లాకి రవాణా చేయడం జరుగుతూ ఉంది. ఈ సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి చెక్పోస్ట్ వద్ద చెక్పోస్ట్ వారు మన వెహికల్ని అడ్డగించడం జరిగింది. చెక్ చేసి ఆ వెహికల్ను చెక్ చేసినప్పుడు దాంట్లో పశువులు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా లోకల్ డాక్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అదే కంటైనర్ని మళ్ళీ హుజూర్ నగర్ వరకు పోలీస్ స్టేషన్కు పోలీసు వాళ్ళు పిలిపించారు తీసుకువెళ్ళడం. మళ్ళీ హుజూర్ నగర్ నుండి రోజు రాత్రి మళ్ళీ నల్గొండ జిల్లాలోని యోగానంద గోశాలకు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ పశువుల రవాణా విషయంలో ఎలాంటి అది ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా వెహికల్ని ఆపేసి ముందు పశువులను దింపాల్సి ఉండే. అది క్లోజ్డ్ కంటైనర్. ముఖ్యంగా పశువుల రవాణాలో వెహికల్స్ సపరేట్ ఉంటాయి. ఆ వెహికల్స్లో వెంటిలేషన్ ఉంటుంది. స్లిప్పర్గా అంటే మన పశువులు వాటికి సపరేట్గా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక పశువు ఇంకో పశువు మీద పడకుండా స్టాంపేడ్ కాకుండా. అలాగే చుట్టూ సైడ్స్ కూడా ఫోమ్ ఉంటుంది. అంటే పశువులకు కోతకు తీసుకెళ్లే పశువులు అయినప్పటికీ దాడి ఆ స్టేజ్ వరకు కూడా పశువుల పైన ఎలాంటి హింసాత్మక చర్యలు లేకుండా
అలాంటి సౌకర్యాలు ఉన్నట్టు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అలాంటి సౌకర్యాలు ఉంటాయి. వీళ్ళు ఈ ముఠా అనేది సంథింగ్ ఈ గ్రూప్ అనే వాళ్ళు క్లోజ్డ్ కంటైనర్లో అంటే వెంటిలేషన్ కానీ ఏది లేదు, లైటింగ్ లేదు, వెంటిలేషన్ లేదు, క్లోజ్డ్ కంటైనర్లో తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు తీసుకెళ్లిన పశువులు ముఖ్యంగా రవాణా చట్టం ప్రకారం అయితే మన ప్రతి పశువుకి దాదాపుగా 2 స్క్వేర్ మీటర్ల వైశాల్యం స్థలం అవసరం ఉంటుంది. మరి ఈ కంటైనర్ ఓవరాల్గా దాదాపు మొత్తం చూస్తే 21.6 స్క్వేర్ మీటర్సే ఉంది. ఇందులో దాదాపు 9 నుండి 10 పశువుల లోపే ట్రాన్స్పోర్టేషన్ చేసే అవకాశం ఉంది. అలాంటి 9-10 పశువులు చేసే అవకాశం ఉన్నటువంటి కంటైనర్లో దాదాపు 26 పశువులను ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది. అందువల్లనే ఈ సంఘటన జరగడం జరిగింది. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. అలాగే ఈ కంటైనర్లో క్లోజ్డ్ కంటైనర్లో తీసుకెళ్ళడం ఒకటి. అలాగే ఇవి పట్టుకున్న తర్వాత కూడా ఇమీడియట్గా వెటరీ డాక్టర్స్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇమీడియట్గా వాళ్ళ పశువులను దింపేసినట్టయితే ఈ సంఘటన జరగవు. ముఖ్యంగా 29వ తారీఖు 6 గంటలకు చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు పశువులను పట్టుకున్న తర్వాత 29వ తారీఖు ఉదయం 7:30 గంటలకు మన పశు వైద్య సిబ్బందికి ఈ విధంగా పశువులు చనిపోయి ఉన్నాయి. విధుల్లో ఉన్నటువంటి పోలీసు శాఖ వారు అండ్ ట్రాఫిక్ సిబ్బంది అధికారులకు కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇలా నిబంధనలకు విరుద్ధంగా క్లోజ్డ్ కంటైనర్లో తరలించే పశువుల్ని గుర్తించినప్పుడు తక్షణమే అట్లాంటి వెహికల్ని అక్కడ ఆపేసి పశువుల్ని కిందకి దించి మీ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యశాల డాక్టర్కి సమాచారం ఇచ్చి వారి సూచనల మేరకి వాటికి వైద్య సేవలు అందిస్తూ వాటిని నిర్వహించే అంటే ఎవరైతే అక్రమంగా తరలిస్తున్నారో వారి మీద కేసులు నమోదు చేస్తూ ఇలాంటి వాటిని నియంత్రించగలిగినట్లయితే భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగకుండా ఉంటుంది. సో సంబంధిత పోలీసు శాఖ ట్రాఫిక్ అధికారులందరూ కూడా ఈ నియమాలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.